దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. దేవుడు చేసిన ఈ సృష్టి అంతట్లో భూజంతువులు అన్నిట్లో సర్పము ఎలా ఉందంట? యుక్తిగలదై ఉండెను అన్న ఈ మాట ఏం చెప్తుందంటే ఒక ప్రత్యేకత ఆ సర్పానికి ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత ఆ సర్పానికి అంటే భూజంతువులన్నిట్లో అది ఎలా ఉందంట? యుక్తిగా ఉంది. ఒకవేళ ఎలా అంటాను నేను, భూజంతువులన్నిట్లోని సర్పము యుక్తిగా ఉన్నది అనే మాట దగ్గర యెహోవా చేత చేయబడిన, దేవుని మూలంగా చేయబడిన ఈ సర్పము యుక్తి కలిగినదిగా ఉండడం వెనకాల దేవుడు కారణం అంటారా, లేకపోతే దుష్టుడైన అపవాది కారణం అంటారా? నేను అనుకుంటున్నాను ఈ భూమి మీద దేవుడు దేనిని కలుగు చేసిన దానికంటూ ఒక సెన్స్ని పెడతాడు, జ్ఞానాన్ని పెడతాడు. నోరు లేని ఒక పాకే ఒక పాము శత్రువు ఎక్కడున్నాడో ముందే గుర్తించి జాగ్రత్త పడుతుంది. దానికి ఎవరు చెప్పక్కర్లేదు. చీమలు కూడా తన డైరెక్షన్ ఏం చేసుకుంటాయి? మార్చుకుంటాయి. అవి మనంత జ్ఞానం కాకపోయినప్పటికీ అవి కూడా డైరెక్షన్ మార్చుకుంటాయి. ఈ లోకంలో దేవుడి మూలంగా కలుగు చేయబడ్డ ప్రతిదీ కూడా, ప్రతి దాంట్లో కూడా దేవుడు ఒక ప్రత్యేకతను పెట్టాడు. ఆ ప్రత్యేకతతో అవి వాటి పరిధిలో బ్రతుకుతున్నాయి, వాటి పరిధిలో జీవిస్తున్నాయి. అలాగే మనుషులమైన మన విషయంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకతను పెట్టాడు. కొన్నిసార్లు సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్తామంటే, ఎరా నీకు మెదడు ఎక్కడుంది? కొన్నిసార్లు మెదడు ఎక్కడ పెట్టుకుంటాం మనం? మోకాల్లో ఉందా అని అడుగుతాం. అంటే మెదడు మోకాల్లో ఉంటుందా? మరి ఎందుకంటారు? మెదడు ఇందులో మోచేయిలో ఉందని అనొచ్చు కదా, లేదా మెదడు మెడలో ఉందరా అనొచ్చు కదా, కడుపులో ఉందా అనొచ్చు కదా. ఎక్కడ కాకుండా మోకాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయారు అంటే మెదడు అంత దాని యొక్క ఏమంటారు వివేచించే, అది ఆలోచించే ఆ స్థాయి ఎక్కడ దాకా పడిపోయిందంటే మోకాళ్ళ దాకా పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అరికాల దాకా పర్లేదు ఎట్నో, కొంతమందికి అరికాల దాకా కూడా పడిపోతుంది. కనీసం ఎక్కడ దాకా వచ్చి ఆగింది. అందుకే ఇలా ఉన్నామేమో మనం కొంచెం అట్టట్ట. సరే, మొత్తం మీద కొన్నిసార్లు మన వాళ్ళు చెప్పే, మన పిల్లలకే మనం మాట్లాడుకునేటప్పుడు అలాగా మెదడు గురించి అంటే మనం ఆలోచించే తీరు, మనం మాట్లాడే తీరు, మనం పనిచేసే తీరు, వీటన్నిటినీ పరిశీలిస్తున్న కొంతమంది ఏంట్రా ఇలాగ నువ్వు ప్రవర్తిస్తున్నావని మనతో చలోక్తిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఈ లోకంలోని ప్రతి దాన్ని కూడా, ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా పెట్టారు. నిన్న బైబిల్ క్విజ్ మనం ప్రతిరోజు ఒక బైబిల్ ప్రశ్న అడుగుతూ ఉంటాం. మన యూట్యూబ్ ఛానల్లో మా ప్రశ్న మీ జవాబు అని ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతుంటాం. ఈ ప్రశ్నకి నెలాఖరులో వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. ఒక 8 గిఫ్ట్లు ఇస్తున్నాం. మొదటి 3 బహుమతులు, తర్వాత గిఫ్ట్లు ఇస్తున్నాం. అయితే దానికి మంచి బైబిల్స్, ఖరీదైన బైబిల్స్ ఆ గిఫ్ట్లు ఇస్తున్నాం. అలా గిఫ్ట్లు వచ్చిన వాళ్ళు ఒక 3 నిన్న ఈ వారంలో మన ఇంటికి వచ్చారు అవి తీసుకోవడానికి. వస్తే వాళ్ళతో పాటు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి బ్రెయిన్ ఎదగలేదు, మానసికమైన వ్యాధి. అమ్మాయి వయసు పెద్దదే, కానీ అమ్మాయి మటుకు చిన్నది. ఆ అమ్మాయి 2 కాళ్ళు కూడా నడవలేని పరిస్థితి, 2 కాళ్ళు కూడా వంకిలు తిరిగిపోయి ఉన్నాయి. సరే, ఆ అమ్మాయి ఆటోలో ఉంది. వీళ్ళు చర్చిలోకి వచ్చారు, మాట్లాడుకున్నాం, ప్రార్థన చేయించుకున్నారు. కిందకి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చాను. వెళ్ళిపోతున్నప్పుడు ఆటో దగ్గరికి వెళ్ళాను. నేను సాధారణంగా ఎవరు వచ్చినా ఇంచుమించు వాళ్ళు వెళ్ళే వరకు అక్కడ ఉండడానికి నాకు అలవాటు. సరే, ఆటో దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఆటోలో కూర్చొని ఉంది. అమ్మాయి ఏమి పెద్ద మాట్లాడలేని పరిస్థితి, రికగ్నైజ్ చేయలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అంగవైకల్యం ఉన్న స్త్రీ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి దగ్గర వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నా చేయి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి బైబిల్ వచ్చింది వాళ్ళ తీసుకొచ్చిన ఆవిడకి. ఆ బైబిల్ చేతిలో పట్టుకొని నాకు ముద్దు పెట్టింది. అంటే ఆవిడ చెప్తుంది,
బైబిల్ ఇచ్చినందుకు మీకు వందనాలు చెప్తుంది సార్ అని చెప్తున్నది ఆవిడకి మైండ్ లేదు, ఆ అమ్మాయికి కాలు పనిచేయవు, ఏం లేదు. కానీ బైబిల్ ఆ అమ్మాయి చేతికి రాగానే నా చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంది. సరే, అక్కడ దాకా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయి ఎంత జాయ్, ఎంత ఆనందపడిపోతుందో, ఎంత సంతోషపడిపోతుందో ప్రేయర్ చేయించుకోవడానికి, నాకు వందనాలు చెప్పడానికి. అంటే ఆ అమ్మాయి మానసికంగా వికలాంగులు అయితే ఉండొచ్చు, కానీ మనలాగా ఎదిగినంత ఆ మైండ్ లేకపోవచ్చేమో, కానీ సహజంగా ఒక క్రైస్తవుడు ప్రవర్తించే ఆ ప్రవర్తన తీరుని ఆ మానసికమైన ఆ అమ్మాయిలో నేను చూశాను. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ఇంత బలహీనమైన ఈ అమ్మాయి ఇంత యాక్టివ్గా ఆలోచిస్తుంది అంటే, అంత అంగవైకల్యం కలిగినప్పటికి కూడా ఆలోచన చేయగలిగే ఆ వ్యక్తిత్వం అనేది, ఆ కెపాసిటీ అనేది దేవుడు వారిలో ఉంచాడు. ఎంత గుడ్డు వాళ్ళైనా, మోగవాళ్ళైనా, చెవిటోళ్ళైనా, ఎంత అంగవైకల్యం కలిగిన వాళ్ళైనా వారి లోపల దేవుడు ఇచ్చిన కెపాసిటీ ఉంది, సామర్థ్యం ఉంది. అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇక నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, భూజంతువులు అన్నిటిలో కూడా సర్పము చాలా యుక్తి కలిగినదిగా ఉంది. యుక్తి వెనకాల ఒకవేళ దేవుని యొక్క క్రియేషన్, దేవుని యొక్క సృష్టిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మొదటిగా. రెండోది, దేవుడు మనలను ఎంత నైపుణ్యత కలిగిన వారంగా, ఎంత సామర్థ్యం కలిగిన వారంగా, ఎంత జ్ఞాన వివేచనలు కలిగిన వారంగా దేవుడు మనల్ని చేశాడో, ఈ చేసిన ఈ దేవుడు వీటిని బట్టి ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు ఒకటే. కానీ ఈ జ్ఞాన వివేచనలని, ఈ యొక్క సామర్థ్యాన్ని, ఈ కెపాసిటీని అపవాది దుష్టుడు మనల్ని ఉపయోగించుకొని వాడు ఎలా ఆలోచిస్తున్నాడో, వాడు ఎలా పని చేయించాలనుకుంటున్నాడో వాడి ఆలోచనలు వేరు. నా మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలోని ఒక సామర్థ్యాన్ని పెట్టాడు, ఒక స్కిల్ పెట్టాడు, ఒక నైపుణ్యతను పెట్టాడు. దేవుడు ప్రతి వ్యక్తిలోనూ జ్ఞాన వివేచనలు పెట్టాడు. దేవుడు ప్రతి వ్యక్తిలోనూ కావలసిన అన్నిటిని సమకూర్చి ఉంచాడు. ఏ వ్యక్తిని తీసిపారడానికి లేదు, ఏ వ్యక్తిని అంత త్వరగా కించపరచడానికి లేదు. అయితే ఇక్కడ నేను చెప్తున్న అంశం ఏంటంటే, మొదటి ఆలోచన ఏంటంటే, దేవుడు మనలో ఉంచిన ఆ శ్రేష్టమైన వాటిని బట్టి ఎవరు మన ద్వారా మహిమపరచబడుతున్నాడు, ఎవరు మన ద్వారా గొప్ప చేయబడుతున్నారు, ఎవరు మన ద్వారా తన యొక్క పనిని వెల్లడి చేసుకోవాలనుకుంటున్నాడు. చూడండి, ఇంత భూజంతువులలో ఇంత యుక్తి కలిగిన ఈ సర్పము, అనగా ఈ సర్పము ఈ వాడుకుంటుంది, ఇక్కడ ఉపయోగించుకుంటుంది ఎవరంటే అపవాది అనటంలో సందేహం లేదు, దుష్టుడు అనటంలో సందేహం లేదు. అనగా దేవుడు మనకిచ్చిన జ్ఞాన వివేచనలను, దేవుడు మనకిచ్చిన తెలివిని, దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని ఒకవేళ దేవుడు ఉపయోగించుకునే రీతిలో మన జీవితాన్ని కట్టుకోకపోతే వాటిని ఖచ్చితంగా అపవాది ఉపయోగించుకుంటాడు. అనగా ఏ దేవుడైతే మనల్ని కలుగు చేశాడో, మనల్ని సృజించాడో, ఆ దేవుడికి ఉపయోగపడని నీ జ్ఞానము, నీ తెలివి, నీ అందము, నీ బలము, నీ శక్తి ఒకవేళ ఉపయోగించుకోకూడని అపవాది యొక్క చేతికి నువ్వు అందిస్తే, ఆ అపవాది నీ జ్ఞానము, నీ తెలివి, నీ అందము, నీ సామర్థ్యము, నీ డబ్బు, నీ ఉద్యోగము, నీ చదువు అన్నిటిని ఉపయోగించుకుంటాడు. ఇక్కడ ఒక మాట అంటాను, ఒకవేళ దేవుడు కానీ మనం కలిగి ఉన్నవి ఉపయోగించుకుంటే తద్వారా కలిగే ఆశీర్వాదాన్ని మనం లెక్కించలేము. ఆ ఆశీర్వాదం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఒకవేళ అలాగే అపవాది దుష్టుడు వాటిని ఉపయోగించుకుంటే వాడి ద్వారా కలిగే పతనము, వాడి ద్వారా కలిగే కీడు, దాన్ని కూడా మనం అంచనా వేయలేం. బైబిల్ చెబుతుంది, యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోని 12వ వచనం కానించి మనం చూస్తాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును,
మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఇది 15 వచ్చిన అంటలు చేసుకోండి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ 3 మాటలు రాయబడి ఉన్నాయి. మొదటి మాట ఏంటి? పాతాళము. రెండో మాట ఏంటి? నరకము. మూడో మాట ఏంటి? ఇంకంతకన్నా స్థలం లేదు. ఇంకా ఎంత స్థలంలోకి వెళ్ళిపోయాడు? పాతాళము, నరకము, మల్లమూల. డిఫరెంట్ ప్లేసెస్. ఎన్ని వ్యత్యాసంతో కొన్ని ప్లేసెస్ ఇవి. అంటే అపవాది దుష్టుడు ఎక్కడ దాకా పడిపోయాడు? వెళ్ళి ఇంకా చివరి మూల అంటే అర్థమేంటి? ఎండ్. అక్కడ దాకా పడిపోయాడు. ఇలా అంటాను, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని, దేవుడిచ్చిన చదువుని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, ఇవి ఏవి నువ్వు దేవుని మహిమ కొరకు ఉపయోగించకుండా ఒకవేళ సాతాను వాడుకునే విధంగా నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ, నీ ఉద్యోగం కానీ ఒకవేళ ఉంటే, అలా ఉన్న నీవు వాటిని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ఆ మూలకి వెళ్ళిపోతావు. అంత పతనానికి వెళ్ళిపోతావు. కనుక ఇక్కడ ఒక మాట చెప్తున్నాను మీకు, దయచేసి మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు తనతో పాటు మనల్ని ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. అలా ఉంచుకోవాలని కోరుకుంటున్న ఆ దేవునికి ఆయన ఇచ్చినవి, ఆయన అనుగ్రహించినవి ఆయన చేతుల్లో పెట్టే బతుకుదాం. ఆయన చేతుల్లోనే ఉంచే బతుకుదాం. ఆయన ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునే విధంగా ఆయనకి అవకాశం ఇచ్చి బతుకుదాం. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా అపవాది దుష్టుడికి అవకాశం ఇచ్చేవంటే, వాడి చేతిలో పెట్టేవంటే, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని ఏ మూలకి తీసుకెళ్లాలో ఆ మూలకి తీసుకెళ్ళి వదిలేస్తున్నాడు. కనుక చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఈరోజు అన్ని జనులను చూస్తున్న మనం, దేవుని ఎరగని ప్రజలను చూస్తున్న మనం, వాళ్ళ అపవాది చేతిలోని భయంకరంగా మోసపోతూ, అపవాది చేత వాడబడుతూ, అపవాదిలోనే బతుకుతున్న వాళ్ళని చూస్తున్న మనం, దేవుని ఎరిగి దేవుని కొరకు బతకవలసిన మనం అంత అలాగా బ్రతకే విషయంలో ఎక్కడో రాజీ పడిపోతున్నాం. బతికే విషయంలో ఎక్కడో మనం ఈ లోకంతో కలిసిపోతున్నాం. ఎక్కడో దేవునికి దూరంగా, దేవునికి వేరుగా మన హృదయం లోపల మన విశ్వాసాన్ని మలినం చేసుకొని బతికేస్తున్నాం. ఒక మాట ఉదయం అంటాను, ఇలా గమనించండి. దేవుడు మీ పట్ల ఏమైతే మనకు కలిగించాడో వాటన్నిటినీ నా దేవుడి కొరకే ఉపయోగిస్తున్నానని గుండెల మీద చేసుకొని చెప్పగలిగే విశ్వాసము, విశ్వాస సంబంధమైన ఆత్మీయత మన దగ్గర ఉందంటారా? మన దగ్గర ఉందంటారా? దేవుడు నాకు ఇచ్చాడండి, ఎస్, నేను దేవుని కొరకు వాడుతున్నానండి. దేవుడు నాకు ఇచ్చాడండి, దేవుని కొరకు ఉపయోగిస్తున్నానండి. ఆకా జాతి ప్రజలు ఉన్నారు. ఆకా జాతి వారికి సువార్త చెప్పాలని ఒక 5 యవనస్తులు వివాహం అయ్యి, చిన్నపిల్లలు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు వయసు కలిగిన ఆ పిల్లలు కలిగి ఆకా జాతి ప్రజలకి సువార్త చెప్పాలని ఆ అడవిలోనికి ఒక హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు. వెళ్తే ఆ హెలికాప్టర్ పైనుంచి వాళ్ళు ఏం చేశారంటే, చాలాసేపు ఆహార పొట్లాల కిందకి పడేశారు. ఆ ఆహార పొట్లాల కింద పడేస్తే ఆ ఆకాజాతి ప్రజలు వచ్చి ఆహారాన్ని చూస్తా వాళ్ళు బాణాలతోని, ఈట్లతో వచ్చి అది ఏమైనా ప్రమాదకరమైనవి అని పరిశీలిస్తూ వచ్చారు. అలా కొద్దిసేపటికి ఈ పైన తిరుగుతున్న, అలా ఒకరోజు కాదు చాలా రోజుల పాటు అది అలాగా వీళ్ళు ఒక నిశ్చయం చేసుకొని, ఇక మనం ల్యాండ్ అవ్వచ్చు, వాళ్ళకి దేవుని గురించి చెప్పొచ్చు, ప్రభువు కొరకు చెప్పొచ్చు అని చెప్పేసి వారు ల్యాండ్ అయ్యారు దీవిలో, ఆ ప్రజల మధ్యలో. అలా ల్యాండ్ అయినప్పుడు ఒకేసారి వారి చుట్టూ మొత్తం ఆ జాతి నరమాంస భక్షకులు, వాళ్ళు మనుషుల్ని అలాగునే తినివేసే ప్రజలు. అలాంటి వారికి దేవుని గురించి చెప్పాలి, దేవుని ప్రేమ గురించి చెప్పాలి, సువార్త చెప్పాలి, ప్రభువు పరిచయం చేయాలనే ఆశతో, తృష్ణతోని ఈ 5 యవనస్తులు చక్కని కుటుంబాలు కలిగి, చక్కని సంతానాన్ని కలిగి, చక్కని ఉద్యోగాలు కలిగి, చక్కని మొత్తం హోదాను కలిగి, సమాజంలో మంచి పలుకుబడి కలిగి ఆడికెళ్ళి ల్యాండ్ అయ్యారు. అయితే విచిత్రం ఏంటంటే, అడికెళ్ళి ల్యాండ్ అవ్వగానే వాళ్ళని, ఇదిగో మిమ్మల్ని ప్రేమిస్తున్నాం,
ఇదిగో మీ కొరకు మేము తీసుకొచ్చాం, ఇదిగో మీ కొరకు అని చెప్తా ఉంటే ఆ ప్రజలకి ఆ భాష అర్థం కాక వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఈటలతో పొడిచి చంపేశారు. వీళ్ళ దగ్గర గన్లు ఉన్నాయి, ఆ గన్తో వాళ్ళని కాల్చి చంపాడేయచ్చు. ఎందుకంటే ప్రాణరక్షణ కంటే ఈ లోకంలో ఇంకేముంది? ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు ఖచ్చితంగా. కానీ వీళ్ళ చేతిలో గన్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళని చంపడానికి ఆ బల్యాలు తీసుకుని వస్తున్నప్పుడు వాళ్ళని కాల్చలేక, వాళ్ళని చంపలేక తమ ప్రాణాలను అర్పించేసుకున్నారు. అలాగునే మాట్లాడతా జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అలా చెబుతానే అలాగనే చచ్చిపోయారు 5 యవనస్తులు. అది తెలిసిన భార్యలు ఆ భర్తల గురించి ఏడ్చారు, దుఃఖించారు. ఆ చిన్న బిడ్డలు, ఆ తండ్రిని కోల్పోయిన చిన్న బిడ్డలు కూడా అలాగనే పడుకొని ఏడ్చారు. ఇది జరిగిన సంఘటన. ఇది అలా ఏడ్చిన తర్వాత కొన్ని కాలం పోయిన తర్వాత ఇందులోని ఈ ఆకా తెగ ప్రజల కొరకు సువార్త చెప్పడానికి వెళ్ళిన ఒక కుర్రవాడు, వాళ్ళ నాన్నగారు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో మరో కొంతమందితో కలిసి ఆ స్కూల్ యొక్క అవసరతల కొరకు, ఆ స్కూల్ యొక్క డెవలప్మెంట్ కొరకు, ఆ స్కూల్ యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయడానికి రూమ్లోకి వచ్చారు. అలా రూమ్లోకి వస్తే సడన్గా ఇతనికి ఆ స్కూల్ యొక్క డెవలప్మెంట్ గురించి, ఆ స్కూల్ యొక్క అభివృద్ధి గురించి ఇవన్నీ పక్కన పెట్టేసి తన యొక్క కుమారుడు చచ్చిపోయాడు కదా, ఆ ఆకా ప్రజలు చంపేశారు కదా, ఆ చంపేసిన ఆ ఆకా ప్రజల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తూ అతను అన్నాడు, దేవా, నేను చనిపోయే లోపల ఏ మనుషులైతే నా కుమారుని చంపేశారో ఆ మనుషుల యొక్క భుజాల మీద చేయి వేసి, ఇదిగో యేసు నీ కొరకు వచ్చి నీ కొరకు చనిపోయాడు, ఆ యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్పాలి ప్రభువా, అలా చేయి ప్రభు అని ఆ ప్రార్థన ముగించాడు. నేను చనిపోయే లోపల నా కుమారుని చంపిన ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజాల మీద చెయ్యేసి నేను వాళ్ళకి నీ ప్రేమను పరిచయం చేయాలి, నీ గురించి పరిచయం చేయాలి ప్రభువా అని ప్రార్థన ముగించాడు. ఆలోచన చేయండి, ఒకవేళ మనమైతే ఏమైనా ప్రార్థన చేస్తాం? అసలు వెళ్తామా? ఏంటి దేవుడిచ్చిన ఈ సౌఖ్యాలు ఎక్కువైపోయినాయి మనకి ఇప్పుడు. ప్రభువా, బట్టలు ఉతుక్కోలేకపోతున్నాను ప్రభువా, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి ప్రభువా, నీ సువార్తకి వెళ్ళలేకపోతున్నాను ప్రభువా, దేవుడి కొరకు చేయలేకపోతున్నాను ప్రభువా, ఏదో ఒకటి చేయ ప్రభు అంటే, నా కుమార్తె నువ్వేం భయపడకు, వాషింగ్ మిషన్ ఇస్తాను వాడుకో. వాషింగ్ మిషన్ ఇచ్చాడు. అది ఫ్రంట్ డోరా టాప్ డోరా నీ ఇష్టం, మళ్ళా ఏ డోరో, నువ్వు ఒక డోర్ని కోరుకో కదా, ఎన్ని డోర్లను కోరుకుంటారు వీరు. సరే, మొత్తం దేవుడు కృప చూపించి వాషింగ్ మిషన్ ఇచ్చాడు. ప్రభువా, వంట చేయడానికి కొంచెం కష్టంగా ఉంది, పొయ్యి మీద ఏదైనా కొంచెం ఉన్నాయి కదా, సరే కుమార్తె తీసుకో. ప్రభువా, మా ఆయన నా మాట సరిగ్గా వినేవాడు కాదు, ఆయన వచ్చేటప్పటికి ఏదో ఒకటి పెట్టాలి, అన్నీ దాయడానికి పాడైపోతున్నాయి, దాయడానికి ఏదైనా మంచిది కావాలి ప్రభువా. ఫ్రిడ్జ్ ఇస్తానులే, ఫ్రిడ్జ్ తీసుకో. అంటే వాషింగ్ మిషన్ దేవుడు నీకు ఇచ్చి, మంచి స్టవ్ నీకు ఇచ్చి, ఫ్రిడ్జ్ నీకు ఇచ్చి, అప్పటికి ఇంకా అలసిపోతున్నారు మీరు. ఇంకా అలసిపోయి, ప్రభువా ఇంకా అలసిపోతున్నారు ప్రభువా, ఏం బాధపడొద్దు, ఏసీ కూడా ఇస్తాను మీకు, నేను ఆ ఏసీ రూమ్లోకి వెళ్ళాం. ఇంకేం కావాలి కుమార్తె, ఇంకేం కావాలి కుమారుడా? ప్రభువా ఏసీ కూడా ఇచ్చేవు, ఆలోచిస్తున్నాను, అదే ఇంకేం కావాలని ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచిస్తుందంట? ఇంకేం కావాలంట? ఇంకేం కావాలా? ఎన్నో ఉన్నాయి కానీ ప్రభువా, మెడలో ఏదో తక్కువైనట్టుంది, కొంచెం చేతికి కూడా ఏదో తక్కువైనట్టుంది. ఏంటి? బంగారం. సరే, అన్నీ దేవుడు సమకూరుస్తున్నాడు, ఇస్తున్నాడు. సరే, మరి ఇంత సుఖం ఇచ్చి, ఇంత సమయాన్ని ఆదా చేసే వస్తువులు నీకు ఇచ్చి, మీ ఇంట్లోకి వాషింగ్ మిషన్లు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? మీ ఇళ్ళలోకి ఫ్రిడ్జ్లు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? మీకున్న సమయాన్ని, మీకున్న వనరులని, మీకున్న సమస్తాన్ని ప్రభువు కొరకు ఎక్కడైనా కొంచెమైనా వినియోగిస్తారేమని దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇస్తున్నాడు. అయ్యి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇస్తున్నాడు. అందరితో పాటు నేను కొనేసుకున్నాను సార్, నాకు ఉద్యోగం డబ్బులు వచ్చినాయి కాబట్టి కొనేసుకున్నాను సార్, నేను ఈఎంఐ పెట్టి కొనేసుకున్నానండి, ఏం చెప్పొద్దు. దేవుడు ప్రేమించి నీకు స్కూటీ ఇచ్చాడు, దేవుడు ప్రేమించి నీకు పలానది ఇచ్చాడు, దేవుడు ప్రేమించి ఇచ్చాడు. వీటన్నిటి ద్వారా దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు?
ఆయన కొరకు నువ్వు ఎలా బ్రతుకుతావు, ఆయన కొరకు ఎలా జీవిస్తావు, ఆయన కొరకు ఎలా ఉంటావు అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ వీటన్నిటి మధ్యలో సోమరిపోతులం అయిపోతున్నాం. వీటన్నిటి మధ్యలోని సుఖానికి అలవాటుపడిపోయాం. వీటన్నిటి మధ్యలోని అసలైన దేవుడు మన మీద పెట్టుకున్న ఆ గొప్ప ఆలోచనని, ఆ గొప్ప తలంపుల్ని వదిలేసాం, మర్చిపోయి దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని బట్టి కేవలము తినడానికి, పడుకోవడానికి, పని చేసుకోవడానికి, సమకూర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి మాత్రమే వాటిని ఉపయోగించుకొని అలాగనే మన జీవితాన్ని ముగించేసుకుంటున్నాం. అతను ప్రార్థన చేశాడు, ఆ ఆకాజాతుల ప్రజల భుజాల మీద చేపెట్టి, నేను వాడికి నీ ప్రేమను చెప్పాలి ప్రభువా. అంత ముసలి వయసులో, చచ్చిపోయే వయసులోని, అంత బలం ఉడిగిపోయిన వయసులో కూడా ఆ ఆకాజాతుల ప్రజలు తన కుమారుని చంపేసని తెలిసి కూడా ఆ ప్రజల కొరకు తప్పిస్తున్నాడే, ఆ ప్రజల కొరకు లోపల ఆశపడుతున్నాడే, ఆ ప్రజల యొక్క రక్షణ కొరకు తన హృదయం లోపల గొప్ప తలంపు కలిగి ఉన్నాడే. ఈరోజు దేవుడు మనకి ఇన్ని వసతులు ఇస్తే, ఇన్ని వసతుల మధ్యలో మనం ఏం చేస్తున్నామండి? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మనం ఎలా జీవిస్తున్నాం? మీరు నమ్మండి, అతను ఏమైతే దేవుని సముఖంలో ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు ఆయన పక్షంగా నెరవేర్చాడు. తన బిడ్డను ఎవరైతే చంపాడో ఆ చంపిన ఆ వ్యక్తి భుజం మీద చేయేసి, యేసు నిన్ను ప్రేమించాడయ్యా అని చెబితే, ఎస్, ఆయన నన్ను ప్రేమించాడని చెప్పేసి అతను రక్షణ పొందుకొని అతను ఒక సేవకుడిగా మార్చబడ్డాడు. అదే ఆకాజాతి ప్రజల్లోని గొప్ప చైతన్యం కలిగింది, మారు మనసు కలిగింది, రక్షణ అనుభవం కలిగింది వాళ్ళకి. అక్కడి నుంచి అనేక మంది సేవకులు తర్వాత బయటకు వచ్చారు. ఏమండి, ఏదో లేదని ఏడ్చే మనం, కోల్పోయి కూడా ప్రభువు కొరకే బ్రతకాలని ఏడ్చే వాళ్ళకే మనకి ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత వేరియేషన్ ఉంది. దేవుడైన యెహోవా చేసిన భూజంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తి గలదై ఉన్నది. ఒకవేళ సర్పానికి దేవుడిచ్చిన గొప్పతనం ఉంటే ఉండొచ్చు, కానీ అది ఎవరి చేతుల్లో పెట్టింది? తీసుకెళ్ళి అపవాది దుష్టుని చేతిలో పెట్టింది.